ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి అనేకమైన స్కీమ్స్ తీసుకొస్తూ వాటిని ఖచ్చితంగా పరిశీలించాలి, అబ్జర్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు MUO2 కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు MUO2 కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మనకు చూసుకుంటే ఈరోజు పెండింగ్ ఉన్న DSCలు కూడా దాదాపుగా 14,000 మందికి వారికి కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అలాగే చూసుకుంటే మనం అంటే 98 కావచ్చు, 2008 కావచ్చు, 2018 కావచ్చు, సో ఇవన్నీ కూడా వాళ్ళకు దాదాపుగా 14,900 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అలాగే చూసుకుంటే మనం కాంట్రాక్ట్ లెక్చరర్స్, యాక్చువల్గా కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా 10,700 మంది రెగ్యులర్ అవుతుంటే, సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3,600 మంది రెగ్యులర్గా అవుతున్నారు. సో ఇలాగా అంటే ఇంకా చాలా ఏదన్నా కూడా అంటే ఒక మనసున్న నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మేము కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగస్తులకు కూడా ఒక వారధిలాగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మీ వాయిస్ ఉందో ఆ వాయిస్ను తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అన్న కూడా ప్రతిదీ కూడా చాలా వరకు అంటే మ్యాక్సిమం ఎంతవరకు వీళ్ళైతే ఖచ్చితంగా చేయాలని చెప్పడంతోనే ఈరోజు మేము ఒక MLCలుగా కూడా ఖచ్చితంగా నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీచర్స్ MLCగా, ఒక లేడీ టీచర్ MLCగా నేను వర్క్ చేయడం అనేది నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఎందుకంటే ఈరోజు మీ అందరికి కూడా తెలుసు టీచర్ MLCలు అంటే ఎంత యాక్టివ్గా వర్క్ చేయాల్సి ఉంటుందో. సో ఒక వారం కానీ ఒక 4 రోజులు కానీ ఎక్కడ కూడా మేము కనపడుకుంటే సో అప్పుడే తెలుస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారా లేదా అనే, అంటే ఎవరికైనా జనరల్గా ఉంటుంది. కానీ మేము కూడా అలా ఉండకూడదు. ఎవరైనా సరే ఆ రోజు మీరు మమ్మల్ని నమ్మి ఓటేశారు, మీకు ఖచ్చితంగా మేమున్నామని భరోసా మీకు ఇచ్చాము. మాకు మా జగనన్న ఉన్నాడనే భరోసా ధైర్యం మాకు ఉంది కాబట్టి ఆ రోజు మీ అందరితో కూడా సపోర్ట్ చేయడం వల్ల గెలిచాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీ అందరికి కూడా అందుబాటులో ఉండి ఖచ్చితంగా వర్క్ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ, అంటే చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. సో అయితే నా రిక్వెస్ట్ ఒకటే, ఈరోజు మనం మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా ముఖ్యమంత్రి గారికి అంటే అందరూ ఈరోజు అంత తక్కువ మందితోనే మేము మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ హాల్ కంఫర్టబుల్ బట్టే మేము ఈరోజు అరేంజ్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా పెద్ద మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటాము. ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి వారని మీ అందరికీ కూడా తెలుసు. ఎంతో అంటే మన కరోనా కష్టకాలంలో మన ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు కాబట్టి ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఇందాక వెంకటరామరెడ్డి అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే ఈరోజు మనము డైట్లో కూడా కొన్ని ప్రమోషన్స్ ఇప్పించడం జరిగింది. సో అలాగే ఈ మన HMs MUOs వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ. సో రిమైనింగ్ కూడా వాటికి ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే డిప్యూటీ DU పోస్టులు కూడా డిప్యూటీ DU2 అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వాటి మీద కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే చైల్డ్ కేర్ లీవ్ కూడా యాక్చువల్గా అది నాకు ఒక డ్రీమ్, నాకే కాదు మా వెంకటరామరెడ్డి అన్న కూడా దాని మీద బాగా పోరాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము నేను కానీ మా టీచర్ MLCలు ఇద్దరు కానీ వెంకటరామరెడ్డి అన్న కానీ మేమైతే ఒక 4 పిల్లర్సే. అంటే ఎవరికి 4 పిల్లర్స్ అంటే ఉద్యోగస్తులు కానీ నేను అంట. ఎందుకంటే మా నలుగురి విషయంలో మేము ఒకరు ఏదనుకుంటే నలుగురం అది సాధించాలనే ముందుంటాము. సో మేము నలుగురం కూడా ఎప్పుడూ కూడా మళ్ళీ ఇదే పదవుల్లో ఉండాలి, ఏదో 4 మోసం చేసి మాటలు చెప్పి ముందుకెళ్ళాలనే ఆలోచన మాకుండదు. ఎన్ని రోజులైతే మేము ఉంటామో అన్ని రోజులు పక్కా మేమంతా వర్క్ చేసి ఖచ్చితంగా, అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీకోసం వర్క్ చేస్తామనే విషయం దాంట్లో నేను ఈ విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికి కూడా అందుబాటులో ఉండి చేస్తానని తెలియజేస్తూ, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, టైం తక్కువ
ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మన సీఎం గారే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మన సీఎం అవుతారు. ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకుంటామని తెలియజేస్తూ, అంటే ఈ కొంతమంది పాపం 98 డిఎస్సి పెండింగ్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. వాళ్ళ నా రిక్వెస్ట్ ఒకటే, వాటి మీద అంటే నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఏదని. సో తర్వాత ఖచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తామని తెలియజేస్తూ, ఇంకా ఏదైనా ఇంకా మన ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా అతి త్వరలో కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, ఇంకా మనకు తెలిసిన విషయాలు అంటే ఫైనాన్షియల్ అన్నీ కూడా మళ్ళీ దానికి కూడా ప్రాతినిధ్యం వహించింది మరి మేడం గారే. మేము డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీతో అట్లాగే కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చూస్తే చూడండి, ఒక 679 పోస్టుల్ని ప్యారలల్గా క్రియేట్ చేయడమే కాకుండా 400 పోస్టుల్ని పాత ఎంఈఓలు 1లో ఉండేటట్టుగా చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మన ముందున్నటువంటి కళ్ళ ముందు ఉన్నటువంటి టీచర్లకి దేవత ఎవరంటే కల్పతరు. ఇప్పుడు కల్పతరు అయ్యాము అనేటువంటిది ఇప్పుడు మనం ఒప్పుకుందామా లేదా చెప్పండి. ఇన్ని వందల పోస్టుల క్రియేషన్కి అంటే రద్దు చేయబడినటువంటి క్రాఫ్ట్ అవి దాని గురించి మనం అసలు మనం మాట్లాడుకోవాలి. కొత్త పోస్టు ఒక గెజిటెడ్ పోస్ట్ని క్రియేట్ చేయాలంటే అది కూడా 679 పోస్టులు క్రియేట్ చేయాలంటే ఎంత దమ్ము ఉండాలి చెప్పండి. ఆ కన్విన్సింగ్ నేచర్ ఉంది కాబట్టి అది చేయగలిగింది ఈరోజు. మరి అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే మీ దృష్టికి తేవాలి, మొన్న కూడా వేదిక మీద నేను చెప్పాను, కొంతమంది అధికారుల ప్రవర్తన వల్ల మన విద్యా వ్యవస్థలో చిన్న అన్రెస్ట్ ఉంది. దీన్ని గుర్తించాలంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను 4 కేసుల్లో ఉమ్మడిగా తీయమని చెప్పేసానంటే ఏడీలు అడ్డుకుంటుంటే వాళ్ళని ప్రతిఘటించేటువంటి వ్యవస్థ మనకు లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గం, మన చేతగానితనం, అలసత్వం. ఈ విషయంలో అన్ని సంఘాలు ఒక తాటి మీద కనుక వస్తే ఏడీలు 95లో నేను స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఏడీలు ఎంతమంది ఉన్నారు, ఈరోజు వాళ్ళు క్యాడర్ స్ట్రెంత్ లేకుండా ఏడీలు ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు డిఈఓలుగా, వాళ్ళు ఆర్జేడీలుగా, వాళ్ళు జేడీలుగా ఇప్పుడు ఎంతమంది, దాంట్లో కమిషనరేట్లో కానీ లేకపోతే డిఈఓలుగా ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు లెక్క తీస్తే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం ప్రతిఘటిస్తున్నాం అనేటువంటిది మీ అందరూ తెలుసుకున్నాం. ఇది ఆవేశం. ఎందుకంటే మీకు ఇక్కడ గుంటూరు జిల్లాలోని మా దగ్గర అటెండర్గా డోర్లు నెట్టినటువంటి వ్యక్తి, మేమందరం ముద్దుగా పొడ్డంకేశ్వరరావు అని పిలుచుకునేటువంటి వ్యక్తి ఈరోజు మీకు డివైఓగా పనిచేస్తున్నాడు. ఒక ఎంఈఓ హెడ్ మాస్టర్గా, ఎంఈఓలుగా, డెప్యూటీఓలుగా, డిఈఓలుగా, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చినటువంటి మేము వెళ్ళడానికి అర్హులు కాదా అని అడుగుతున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వెంటనే ఫోన్ చేస్తారా? వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తారా? నిన్న ఇంటర్మీడియట్ కొంతమంది అది జూనియర్ లెక్చరర్స్ రైట్ లెక్చరర్స్కి నిన్న ఇస్తే మా వాళ్ళందరూ కూడా ఎంఈఓ అట్లాగే హెడ్ మాస్టర్ కొంతమంది సపోర్ట్తో వెళ్ళి చేశారు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ఆక్రోశం చట్టబద్ధంగా లేకుండా చేస్తున్నారు. ఇది ఒక ప్రిన్సిపల్ సెక్రటరీయా లేకపోతే కమిషనరా కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడకపోతున్నారు? దీనికి అయ్యేటువంటి ఖర్చు అండి, వాళ్ళ వృధా అయ్యేటువంటి ఎనర్జీ అండి, ప్రెస్టేజెస్గా వాళ్ళు తీసుకుంటున్నారు, విద్యా వ్యవస్థను పాడు చేస్తున్నారు. 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయుల్లో అరెస్ట్కి కారణమైనటువంటి అధికారులు మార్చకపోతే కనుక ఈ వ్యవస్థ ఎట్లాగే ఉంటుంది. మన పట్ల వ్యతిరేకం ఎంతైతే ఖర్చు చేస్తున్నాం గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో అంతే మొత్తాన్ని ఇంటర్ను హ్యాపీనెస్ ఇండెక్స్ ని పొందాలని చూస్తాడు గౌరవ ముఖ్యమంత్రి వారు. 73,000 కోట్లు ఈ ప్రపంచంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థకి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం లేదని సగర్వంగా చెప్తున్నారు. 95 నుంచి గ్రూప్ 1కి గ్రూప్ 2కి అన్ని కూడా ప్రిపేర్ అయిన వ్యక్తిగా చెప్తున్నారు. నాకున్నటువంటి నాలెడ్జ్లో భాగంగా నేను చెప్తున్నాను. 73,000 కోట్లు కేవలం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టడం అంటే అంతే మొత్తంలో ఇంటర్ను ఉపాధ్యాయుల యొక్క ప్రశంసలను మనం పొందలేకపోతున్నాం. దానికి కారణమైనటువంటి మాత్రం కేవలం దుర్మార్గమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏడీ వ్యవస్థ
వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినటం వల్ల ఐఏఎస్లు వాళ్ళు చేసుకుంటూ పోవడం వల్ల ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి కోర్టు కేసులు మనం ఎదుర్కొంటున్నాం. దీన్ని ఎందుకు మనం నిర్మూలించుకోవడం చెప్పండి. దీనికి అయ్యే ఖర్చు ఏంటి చెప్పండి. మీరు కూర్చోబెట్టండి అమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళు మీరు ఇద్దరు ఉన్నారు, కాకల రామిరెడ్డి గారు ఉన్నారు. సిఎస్ దగ్గర తీసుకెళ్తారా, ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్ళండి అమ్మా. సంఘ సభ్యులు అందరూ వస్తాం. మా పిఆర్టీ వస్తుంది, లేకపోతే మా ఇతర యూనియన్ అందరూ వస్తాం. వచ్చి మాట్లాడు. ఎందుకు కాకూడదు? మేము కంప్లైంట్ ఇస్తానన్న ఆ రోజు మీ ముందే ఒప్పుకున్నారు. ఈ రోజు కూడా అది లేదు. ట్రాన్స్ఫర్స్ పెడతానన్నారు, ఈ రోజుకి అది లేదు. అన్నీ చేయండి. మా మిత్రులందరూ మాతో పాటు అభిమానులు వస్తారు. ఇప్పుడు 1 పోస్టు దాదాపు 150 పోస్టులు పైగా ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వనండి, వాళ్ళందరూ వస్తారు. స్కూల్ అసిస్టెంట్ సీనియర్లు ఉన్నవాళ్ళు చేతులు వస్తారు. ఇక్కడ ప్రమోషన్లు వాళ్ళందరూ వస్తారు. అమ్మ మీ పేరు చెప్పుకుంటారు. ఇది ఎంత కూడా మరి బాధలో నుంచి వచ్చినటువంటి ఆవేశం తప్పితే మరి లేకపోతే అంటే ఎప్పుడైనా సరే ఉన్న వ్యవస్థ భరించడానికి ఇప్పుడు విప్లవం వస్తుందని చదువుకున్నామా. సోషల్ కాబట్టి ఎక్కువగా ఉంటుంది, అందులో కొంచెం బాగుంటుంది కాబట్టి ఇంకా ఉంటుంది. వీటన్నింటినీ కూడా మీరు దయతో పరిష్కారం దిశగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అభ్యుదయ ప్రభుత్వం మళ్ళీ మనం చూడాలని చెప్పేసి కోరుకుంటూ, రేపు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. రేపు కళాక్షేత్రంలో అంబేద్కర్ విగ్రహం మన కోసం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టి మన పేద పిల్లలకి ఆంగ్ల విద్యని ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రేపు థ్యాంక్స్ గివింగ్ మీటింగు కళాక్షేత్రంలోని మంత్రులు మరి లేకపోతే మీకు కూడా ఆహ్వానం వచ్చిందమ్మా, చెప్పారు. సో మేడం గారి మళ్ళీ రేపు కూడా మేడం ఉంటారు అక్కడ. మరి ఆ సభకి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రేపంతా కూడా యాక్టివ్ రోల్ నేనే తీసుకున్నాను. లిడ్క్యాప్ చైర్మన్ సారథ్యంలో రేపు కంచా ఐలయ్య గారు, అట్లాగే మరి వరకలూరి ఇనాక్ గారు, జేబీ రాజు గారు వంటి ఉత్తంఠులందరూ కూడా రేపు వస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ కూడా వస్తున్నారు, ప్రామిస్ చేశారు. నేను కూడా మాట్లాడాను. రేపు తప్పనిసరిగా మీరంతా రావాలని చెప్పేసి ఆహ్వానం చేస్తూ, దయతో నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనాథ్కి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. సిపిఎస్ను రద్దు చేస్తామని వారం లోపల సంతకం పెడతామని చెప్పిన వీడియోలు వేల మంది లక్షల మందిలో తిరుగుతోంది. ఎన్నో సంక్షేమ పథకాలు మన జగనన్న చేశాడు. ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు. ఉద్యోగస్తులలో హృదయాలను పూర్తి స్థాయిలో గెలవలేకపోతున్నాం మనం. నాకు సిపిఎస్ రాకపోయినా నేను ఏదో ఒక రకంగా ప్రత్యామ్నాయంకైనా తల ఎత్తుకొని సమాజంలో బతుకుతాను. కానీ అందరూ నాలా ఉండరు. జీపీఎస్ అనేది సిపిఎస్ కంటే ఘోరమైన పథకం. జీపీఎస్ అంటే అసలు కాంట్రిబ్యూషన్ కట్టకుండా గవర్నమెంట్ తన వాటా మిగిలించుకునే పథకం. ఆల్రెడీ మనకు శత్రువులు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నారు. వాళ్ళు జనాలకు వివరించి చెప్తూ మన మీద నెగిటివ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఎస్ పైన అన్న వెంకటరామరెడ్డి పెద్దలు వచ్చారు ఈ వేదికకు. ఎమ్మెల్సీ మేడం గారు చిన్న ముఖ్యమంత్రితో సమానం. మీరు మంచి మనసులో మిట్టా కృష్ణ ఇప్పుడు ఉద్యోగ సభ్య సంఘాలు ఎంతో మంది నాయకులు మీటింగ్కి వెళ్తారు, చర్చలకు. వీళ్ళిద్దరు మిట్టా కృష్ణ అన్న వెంకటరామరెడ్డి అన్న ప్రధాన నాయకులు. మన సంఘానికి ఏపీ జేఏసీకి మన జేఏసీలోనే ఇద్దరు ప్రధాన వ్యక్తులు ప్రభుత్వం చర్చల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. మన బాధలు ఏమంటే ఇక్కడ చెప్పుకోకుండా మనం ఎక్కడ చెప్పాలి చెప్పండి. కాబట్టి సిపిఎస్ గురించి మరోసారి పునరాలోచించాలి. ఏడేడు వ్యవస్థలో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. మేము కాంట్రిబ్యూషన్ కట్టడం లేదు. మేమేం బయటనే ఉంటాము. మేము ఒడ్డున ఉన్న చేపలమే మేము కాంట్రిబ్యూషన్ కట్టలేదు. మేము ఏదైనా వేరే దానిలో పెట్టుబడి పెట్టుకుంటాము. ప్రభుత్వాన్ని తిరిగి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది లేదు, మేము తీసుకునేది లేదు. అది పథకం ఏదో ఒక క్లారిటీ వచ్చేంత వరకు మేము సిపిఎస్లో చేరాము, జీపీఎస్లో చేరాము. ఇది మేము ఈ వేదికను సభాముఖంగా అన్నగారికి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే, ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఏదైనా అనారోగ్యం వచ్చి మరణించే పరిస్థితి వచ్చినా ఏడేడు వాళ్ళకి హెల్త్ కార్డులు లేవు. చిన్నది హెల్త్ కార్డు విషయం మాత్రమే సభ్యత్వం తీసుకొచ్చి మా డబ్బుతోనే హెల్త్ ఇవ్వచ్చు గవర్నమెంట్. అది చిన్న విషయాన్ని కూడా మనం సాల్వ్ చేయలేకపోతే మేము నాయకులుగా తల ఎత్తుకోలేకపోతున్నాం. మీరు ఎన్నాళ్ళు మన ప్రభుత్వాన్ని గురించి మీరు పొగుడుకుంటారు. చిన్న హెల్త్ కార్డు కూడా మీ ప్రభుత్వంలో ఇవ్వకున్నారని మన పక్కనే శత్రువులు ఉంటారు కాలేజీలో. మమ్మల్ని అడుగుతుంటే మేము జవాబు చెప్పలేకపోతున్నాం. అదేవిధంగా మా ఏడేడు వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేసినారు. వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఇవ్వాలి.
మా వాళ్ళు ఏం క్లీనింగ్కి వెళ్ళొచ్చు, అది గవర్నమెంట్లో కలిస్తే మేము పెద్ద గెజిటెడ్ ఆఫీసర్లో వెళ్తామని రేత్రి మొదలు కలగని 7 నుండి గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. సర్వీస్ రూల్స్ లేక మళ్ళీ ఇంటికి వస్తామని అడుగుతున్నాం. అది ప్రస్తుతం ఎదుర్కొంటున్నాము. మా డిగ్రీ కాలేజీ నుండి నేను ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా సమస్యలు అది ప్రధాన సమస్య. మనం మేలు చేశాం, మేలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఈ మీటింగ్కు ఏ సంఘాలు వచ్చినాయి, ఏవి రాలేదు, నువ్వు అటెండెన్స్ తీసుకోవాలని డీసీ అన్న గారిని, మిట్టా కృష్ణయ్య అన్న గారిని వేదిక సభాముఖంగా కోరుకుంటున్నాను. అన్నగారికి, వెంకటరామరెడ్డి అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిపిఎస్ గురించి పునరాలోచించాలని, ప్రభుత్వాన్ని మా వాయిస్ మీ ద్వారా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మామూలుగా సిపిఎస్ రామాంజన్న చాలా మిత్రుడు. అన్న నేను జేఏసీలోకి వచ్చేటప్పుడు కూడా అన్నతో ఆలోచన చేసి వచ్చాను. మేము అయితే బయట ఉంటాము, నువ్వు వెళ్తావు వెళ్ళు అన్నాడు. నాకు జగన్ మొండివాడు, జగన్ తప్ప ఈ సిపిఎస్ రద్దు ఎవరు చేయలేడు, మీరు ఊరికి ధర్నాలు చేసిన టైం వేస్ట్ కార్యక్రమం, ఎన్నాళ్ళకైనా ఈ సమస్య పరిష్కరించేది మన ముఖ్యమంత్రి జగన్ గారైన నమ్మకంతో నేను సిపిఎస్ మీద ఏ వేదిక మీద మాట్లాడడం లేదు. ఖచ్చితంగా జగన్ గారే రద్దు చేస్తారు, సాధిస్తారు. ఈ ఉద్యోగుల్లో ఈ మెసేజ్ అందరూ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వీళ్ళు ధర్నాలు చేస్తానే సమస్యలు పరిష్కారం కావు, వీళ్ళే సమస్యలు పరిష్కరించేది. ధర్నాలు చేయాల్సిన అవసరంలో మనకు వీళ్ళు ఉన్నారు. అది ప్రభుత్వం దృష్టిలో ఏ సమయంలో చెప్తారో సిపిఎస్ పైన పునరాలోచించాల్సింది. జిపిఎస్ను వాయిదా వేపియండి, దాన్ని అమలు చేయొద్దు. ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు ఆ విషయం. మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి అధ్యాపక మిత్రునికి నా ఉపన్యాసాన్ని మీరు అభిమానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జనవరి 3వ తేదీన తాడేపల్లిలో దీనికి అంకురార్పణ జరిగిన తర్వాత కార్యాచరణలో భాగంగా 2 జిల్లాలకు కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, భాగస్వామి పక్షాలన్నింటితో కూడా మాట్లాడిస్తూ వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఏ రకంగా ప్రాతినిధ్యంతో వెళ్ళాలనేటువంటి అంశం మీద మొదటి స్టెప్గా తీసుకున్నందుకు గుంటూరు కృష్ణా జిల్లా జేఏసీ తరఫున పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. సమస్యలన్నీ కూడా కూలంకషంగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వైపుకి ఎటువంటి ప్రస్తావన లేకుండా టీచర్ జేఏసీ యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని నా యొక్క విలువ ఏంటంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రాతినిధ్యం మేరకు ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకుంటూ ఏవి తక్షణం పరిష్కారం చేయగలం, ఏవి దీర్ఘకాలికంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది, దాని రూట్ మ్యాప్ వేసుకునే విధంగా ఈ సమావేశం అనంతరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఆలోచన చేయాలని తెలియజేస్తుంది. కొన్ని సమస్యలు ఇమీడియట్గా చేయగలం, అవి ఏమో నోట్ చేసుకుని ప్రభుత్వానికి పెద్దల ద్వారా ప్రాతినిధ్యం చేసుకుంటూ వెళ్ళగలిగితేనే ఏపీ టీచర్స్ జేఏసీ యొక్క మనుగడ ఉంటుంది. తప్పితే సమస్యల పరిష్కారం లేకుండా కేవలం సమస్యలే డిస్కస్ చేసుకుంటూ వెళితే మాత్రం ఎక్కడ ఈ జేఏసీ కాదు ఏ జేఏసీ కూడా మనుగడలో ఉండలేదు. ఆ మేరకు ఒక కార్యాచరణ పథకాన్ని తీసుకుని ముందుకు వెళ్ళే క్రమంలో ఈ యూనివర్సిటీలో పెట్టినటువంటి సమావేశం దానికి నిలిచిపోయే విధంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు ఇంతమంది ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి పెద్దల ద్వారా సాధ్యం కానటువంటి అంశాలు ఇంకా ఏ జేఏసీ వల్ల అవుతాయని చెప్పి మనకైతే ప్రమేయం లేదు. కాబట్టి ఏదైతే ఈనాడు ఉన్నటువంటి టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలకు అనుగుణంగా ముందుకు వెళుతూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపే టీచర్స్కి సంబంధించినటువంటి కొన్నైనా సమస్యలను అడ్రస్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా జేఏసీ యొక్క ఏర్పాటుకి మనుగడ ఉండదనేటటువంటి అంశాన్ని మీద దృష్టి తీసుకొస్తూ ఆ మేరకు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకొని అవకాశం ఇచ్చినటువంటి సీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయనకి టీచర్లు అంటే బాగా ఇష్టం. అందుకనే స్కూళ్ళ మీద ఇంత అంటే మధ్యలో ఇందాక చెప్పారు చాలామంది, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవాలి. మధ్యలో అధికారుల వల్ల ఏం జరుగుతుందని మీకు తెలుసునేమో. అటువంటి అంటే నెగిటివ్ వైపు మనం చూసే కంటే పాజిటివ్ వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళగలం. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. చిన్న నెగిటివ్స్ తీసుకుని మనం అవే ఆలోచిస్తుంటే మనం ముందుకు అడిగేయలేం. మనకి శాలరీస్ ఒకటే కాదు, ఆత్మగౌరవం కూడా ఇంపార్టెంట్.
ఇవాళ మనందరికీ కూడా ఇంత గౌరవం తీసుకొస్తున్నారు. ఇంత గౌరవం మీకు తెలుసో తెలియదు, సిబిఎస్ఈ సిలబస్లో ఈ పాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇటువంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ పెట్టేశారు. అవి కూడా మన హై స్కూల్స్లోకి తీసుకొస్తున్నారు. రేపు ఇదే కనుక రిపీట్ అయితే రేపు అసలు ప్రైవేట్ సెక్టార్లో స్కూల్సే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో అన్నింటిలో కూడా ఐబీ సిలబస్లు వచ్చేస్తే ఇంకెవరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళరు. ఐబీ సిలబస్లో ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే 4 లక్షలు ఇవాళ ఫీజు, రేపు అది 5 లక్షలు అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా ఐబీ సిలబస్ వస్తూ ఉంటే ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్ ఒక్క కూడా చూడండి. ఒక గీతని మనం చెరపాల్సిన అవసరం లేదు. ఆ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చాలు, చిన్న గీత అదే జరిగిపోతుంది. ఇవాళ ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి అన్ని పెద్ద గీతలు, కానీ ప్రభుత్వ పాఠశాల అనే చిన్న గీతని ఈ ముఖ్యమంత్రి పెద్ద గీత చేస్తున్నాడు. చిన్నగా అది పెద్ద గీత అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ అన్ని చిన్న గీతలు అయిపోతున్నాయి. రేపు వచ్చే రోజులు అది చిరిగిపోవడం కూడా చిరిగిపోతుంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇంత గౌరవం మన స్కూళ్ళన్నిటికీ కూడా బాగు చేసి ప్రైవేట్ సెక్టార్కి సమానంగా తీసుకెళ్ళి మనకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తున్న ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇకపోతే ఇంక నేను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ను కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఘాలను కూడా పిలిచి మరొకసారి మనం ఇలాంటివి మీటింగ్ పెట్టాలని కూడా కృష్ణయ్య గారిని నేను కోరుకుంటున్నాను. అలాగే డిగ్రీ కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ లేదు. డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ టీచర్స్ని రెగ్యులర్ చేశారు, ఇంటర్మీడియట్ కాలేజీలో టీచర్స్ రెగ్యులర్ చేశారు, యూనివర్సిటీస్ వచ్చేసరికి రెగ్యులర్ అయినప్పటికీ కాలటం పెట్టారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు యూనివర్సిటీస్లో కూడా కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే సరే జీతాలు పక్కన పెట్టండి, ఒక ప్రైవేట్ టీచర్కి ఆరోగ్యం బాగోకపోతే వాడికి కనీసం ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. నేను కల్పలత మేడంని దయచేసి నేను కోరుతుంది ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ కూడా కనీసం ఆరోగ్యశ్రీ కార్డును ఇప్పించమని నేను కోరుకుంటున్నాను. ఈ పాదాబంధం చేస్తారు అది కనుక చేయగలిగింది. ఎందుకంటే ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ కరోనా వచ్చినప్పుడు చూసే వాళ్ళు ఎంత బాధపడ్డారు. కరోనా వచ్చినప్పుడు మనందరం హ్యాపీగానే ఉన్నాం. ప్రైవేట్ టీచర్స్ అట్టిపల్లి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బళ్ళు మీద లేదా కూలీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనతో పాటు చదువుకున్నాడు. ప్రైవేట్ టీచర్స్ని కూడా మన స్వార్థ సమానులుగా మనం భావించి వాళ్ళ సమస్యల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఈ 2-3 ఏళ్లలో చనిపోతే కనీసం మోసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ కుటుంబం దగ్గర. మేనేజ్మెంట్లు ఎవరు సపోర్ట్ చేయరు, ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఎవరు కూడా. కానీ వాళ్ళు కూడా మన సోదరులే కాబట్టి వాళ్ళ వైపు కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే జూనియర్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో, ఎయిడెడ్ కాలేజ్లో కాంట్రాక్ట్ టీచర్స్, యూనివర్సిటీలో కాంట్రాక్ట్ టీచర్స్, వీళ్ళందరినీ కూడా మనం కలుపుకుని ఈ జేఏసీని మరింత బలోపేతం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మరొక్కసారి వెంకటరామరెడ్డి గారిని, కల్పతి గారికి మేము కోరేది ఏంటంటే మరొక మీటింగు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళు మన ఉపాధ్యాయులు, వాళ్ళందరినీ కూడా మనం తీసుకుని వాళ్ళ సమస్యల మీద మనం దృష్టి పెడితే తప్పకుండా ఈ జేఏసీ బలపడుతుంది. చాలా సంతోషం. ఇక చివరి అంశం ఏంటంటే సమయం తక్కువగా ఉంది. మరి పీజీటీలుగా మరి ఈ యొక్క 2003లో మే నెల 22వ తేదీన కౌన్సిలింగ్ ద్వారా మరి ప్రభుత్వం అపాయింట్ చేసింది, రిక్రూట్ చేసింది 1700 మందిని. సరే బోధిస్తూ ఉన్నాం, అందరూ కూడా ఉత్సాహవంతమైనటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు వచ్చేసారు. వారంతా కూడా పోయిన వేసవిలో డోర్ టు డోర్ తిరిగి అడ్మిషన్ చేయడం జరిగింది. అడ్మిషన్ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది ఇంటర్మీడియట్ బాలికలు జాయిన్ అయ్యారు. చాలా సంతోషించదగినటువంటి అంశము. జేడీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ విషయంలో. సరే ఇలా విద్యాబోధన చేసుకుంటూ వెళ్ళాము, కానీ మేము పీజీటీలుగా ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండానే వచ్చాము. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 124లో ప్రభుత్వం ముందే మెన్షన్ చేసింది, ప్రొవైడ్ 1 ఇంక్రిమెంట్ ఫర్ ఎగ్జిస్టింగ్ పీజీటీస్ అని జీవోలో మెన్షన్ చేశారు. ఆ తర్వాత మేము దాన్ని గుర్తించి మరి గౌరవనీయులైనటువంటి
కల్పలత మేడం గారి దృష్టికి మొట్టమొదటిసారిగా తీసుకువెళ్ళడం జరిగింది. మేడం గారు వెంటనే స్పందించి అన్న జీవోలు ఇచ్చారు, మరి మన ప్రయత్నం మనం చేద్దాము మేమని మేడం గారు సంబంధిత అధికారులైనటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ దగ్గరకు చేయించారు. ఇదే విషయంలో మనకి కాకర్ల వెంకటరామరెడ్డి గారు కూడా పీజీటీలకు ఎస్పెషల్లీ అంటే ఉపాధ్యాయులందరికీ చేశారు, అది వేరే విషయం. నేను పీజీటీల ప్రతినిధిని కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాను. మరి ఇదే విషయంలో కాకర్ల వెంకటరామరెడ్డి గారు కూడా కమిషనర్ గారితో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో ఫైనల్ గా టీటీఏ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ఇరువురు ఒకే రోజు సెక్రటరియట్ లో ఉండి మా ముందే కాల్ చేసి అన్న అది మీరు చేసేయండి వాళ్ళు మరి చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చింది, ఎలాంటి డిలే చేయొద్దన్నారు. మరి ఈ విధంగా పీజీటీలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి, కల్పలత మేడం గారికి, మరి మా పీజీటీలు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి టీచర్స్ జేఏసీకి కృతజ్ఞతలు. కష్ట సుఖాలు ఏంటో చెప్పుకుంటూ మీరు ఈ సభాముఖంగా మనం తెలిసిన ప్రతి ఒక్క శాఖలోని ముఖ్యంగా విద్యాశాఖలో ఉన్న కష్ట నష్టాలు మొత్తం విద్యాశాఖ ముఖ్యమంత్రి వర్గుల దగ్గర తీసుకెళ్లి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే మా సమస్యల్ని 100% కాకుండా సరే 80% అయినా మీరు సాధించగలుగుతున్నారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో గత 25 సంవత్సరాల నుండి నేను ఉర్దూ ఉపాధ్యాయుడు చదువుతున్నాను. ఒకరోజు ఒక పాప వాళ్ళ నాన్నగారు ఎస్జిటి ఉర్దూ టీచరు, అయితే ఆయన డేట్ ఆఫ్ జాయినింగ్ రోజునే ఇంకొక ఎస్జిటి తెలుగు మాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన ఈ రోజు హై స్కూల్లో పాఠశాలకి హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అదే పాఠశాల అదే అమ్మాయి యొక్క ఉర్దూ టీచర్ వాళ్ళ తండ్రి గారు రిటైర్ అయిపోయారు, ఎస్జిటి లాగానే రిటైర్ అయ్యారు. ఆయన చేసిన తప్పేంటి, ఈయన చేసిన తప్పేంటి? సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి విద్యాశాఖలో కానీ ప్రభుత్వంలో కానీ మైనార్టీలు అనే ఉన్న విషయాన్ని కూడా అందరూ గుర్తించుకోవాలి. ఒక ఐఏఎస్ అధికారి ఈ రోజు ఉర్దూ చదువుకున్న ఐఏఎస్ అధికారే ఈ రోజు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి జగనన్న పక్షాన నిల్చున్నాడు. ఆ విషయం కూడా మీకు సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. 100 కోట్ల జనాభాకి క్రికెట్ కెప్టెన్ గా చేసిన అజారుద్దీన్ కూడా ఉర్దూ నేర్చుకున్న వ్యక్తినే. అబ్దుల్ కలాం గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, మొహమ్మద్ అలీ బాక్స్ గారు, మొన్న ఇటీవల ప్రపంచ కప్ లో తన యొక్క సత్తా చాటిన మొహమ్మద్ షమీ కూడా ఉర్దూ నేర్చుకున్న ఒక ఉర్దూ ఉపాధ్యాయుడనే ఉర్దూ నేర్చుకున్న విద్యార్థినే మీకు అయితే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.